హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పాలకూర ఇంకా మెంతికూర కూడా వేశాను. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండేలా చేశాను. ఇందుకోసం 1/2 kg కీమాని బాగా కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్దగా కట్ చేసి ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. ఒక కట్ట మెంతి కూర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనాని కూడా సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే 7-8 కాజులు వేసి వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఇది చల్లార్చుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో సాజీరా, పట్టా, లవంగాలు, ఇలాచీలు వేయాలి. 1 టీ స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాల్చిన చెక్క ముందే వేయాలి, కానీ నేను మర్చిపోయాను, తర్వాత వేసాను, అయినా ఆయిల్లో మగ్గిపోతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కాస్త కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం కూడా కాస్త మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత ఇందులో పుదీనా వేయాలి. పుదీనా కాస్త మగ్గనివ్వాలి. ఈ పుదీనా మగ్గిన తర్వాత ఇందులో మెంతికూర వేసుకోవాలి. మెంతికూర నేను ఒక కట్ట తీసుకున్నాను. మెంతికూర సన్నగా కడిగి కట్ చేసి వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసుకోవాలి. పుదీనా కాస్త మగ్గిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. మెంతికూర ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 కట్టల పాలకూర తీసుకున్నాను. పాలకూరని సన్నగా కట్ చేసి కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. తర్వాత ఇందులో వేసి కాస్త మగ్గనివ్వాలి. పాలకూరని మరీ ఎక్కువగా మగ్గించొద్దు. ఇది మగ్గేలోపు మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్, కాజుని మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర కాస్త మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న కీమాని వాటర్ లేకుండా తీసి ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ కీమాలో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తాయి. కీమాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇలా కీమాలో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇందులో 3 టీ స్పూన్స్ కారం వేశాను. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపులుసు వేయాలి. చింతపులుసు ఇష్టం లేని వాళ్ళు టమాటా అయినా వేసుకోవచ్చు. చింతపులుసు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి.
తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయాలి. వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్, కాజు, కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ కాజు పేస్ట్ ఇందులో వేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పాలకూర కీమా కర్రీ రెడీ. ఈ పాలకూర కీమా కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel Rajeshwari Vlogs. Thank you. Please subscribe my channel Rajeshwari Vlogs. Thank you.